సో టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో మనకి కాన్సెప్ట్ పేరులోనే ఉంది. ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి, దానికి పట్టే టైం ఎంతో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఒక వర్క్ని కంప్లీట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి రిసోర్స్ ఉండాలి. రిసోర్స్ అంటే ఏంటి? ఈదర్ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ ఆర్ మెషిన్స్. ఇవి రిసోర్స్. ఈ రిసోర్స్ని యూజ్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేయటానికి మనకి పట్టేటటువంటి టైం ఎంత, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని మేజారిటీ మనం 2 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు టైమ్ అండ్ వర్క్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ని. అందులో ఫస్ట్ది ఏంటి అని అంటే MDH/W. MDH/W అంటే ఫార్ములా యూసేజ్లో ఎలా యూజ్ చేస్తాము అని అంటే M1D1H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2H2/W2. ఇక్కడ M అంటే మెన్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ ఎవరైతే మనకి రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ని మాత్రము మనం M అని ట్రీట్ చేస్తాం. D అంటే నంబర్ ఆఫ్ డేస్. హెచ్ అంటే అవర్స్. అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days, వర్కింగ్ 8 hours a day అని చెప్తారు. 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, కానీ ప్రతిరోజు 8 hours 8 hours వర్క్ చేస్తారు. అలా అవర్స్ కూడా మెన్షన్ చేస్తారు. నౌ డినామినేటర్లో ఉన్నటువంటి W స్టాండ్స్ ఫర్ వర్క్. ఇక్కడ వర్క్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఏంటి? ఎఫిషియన్సీ అనేది పర్సన్కి రిలేట్ అయి ఉంటుంది. ఎఫిషియన్సీ ఈజ్ రిలేటెడ్ టు ఎం. ఒక పర్సన్ చేసేది ఎఫిషియన్సీ కాబట్టి ఎప్పుడైనా సరే పర్సన్ వర్క్ గురించి మాట్లాడితే అది ఎఫిషియన్సీ దట్ ఈజ్ రిలేటెడ్ టు ఎం అని తీసుకోండి. ఇక్కడ మరి వర్క్ అని అంటున్నాం. వర్క్ అని అంటే ఏంటి అని అంటే వాట్ ఎవర్ ఈస్ ద టోటల్ వర్క్ దట్ ఈజ్ అవైలబుల్ టు కంప్లీట్ దట్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ W. సో పర్సన్ చేసేది ఎఫిషియన్సీకి ఈక్వల్ అవుతుంది. టోటల్ వర్క్ ఏదైతే ఉందో మనం కంప్లీట్ చేయాల్సింది అది Wకి ఈక్వల్ అవుతుంది. సో యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం M1D1H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2H2/W2 అని అంటున్నాం. సో ఇది ఎలా యూజ్ చేస్తాం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఒక ఫార్ములా ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొకటి ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం కంప్లీటెడ్ వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కంప్లీటెడ్ వర్క్. కంప్లీట్ వర్క్ వేరు, కంప్లీటెడ్ వర్క్ వేరు. కంప్లీట్ వర్క్ అంటే టోటల్ వర్క్ అని అర్థం, కానీ ఇక్కడ మనం కంప్లీటెడ్ వర్క్ అని అంటున్నాం. విచ్ ఈస్ ఆల్రెడీ డన్, దట్ ఈస్ కంప్లీటెడ్ వర్క్. రైట్ హ్యాండ్ సైడ్ we will take information regarding remaining work. రిమైనింగ్ వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాం. అంటే M1D1H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2H2/W2. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంప్లీటెడ్ వర్క్ గురించి, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయి మొత్తం కూడా రిమైనింగ్ వర్క్ గురించి. ఇందులోనే సమ్టైమ్స్ మనం ఎలా తీసుకుంటాము అని అంటే ఒక్కొక్కసారి యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీటెడ్ వర్క్ ప్లస్ రిమైనింగ్ వర్క్. కంప్లీటెడ్ వర్క్ ప్లస్ రిమైనింగ్ వర్క్ అని తీసుకుంటాం. మరి ఇలా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఎలా ఉంటుంది? దట్ ఈస్ గోయింగ్ టు బి M1D1H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2H2/W2 ప్లస్ M3D3H3/W3. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం దట్ ఈజ్ రిలేటెడ్ టు టోటల్ వర్క్. M2D2H2/W2 ఇక్కడ యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీటెడ్ వర్క్ దాని గురించి ఉండాలి. ఇక్కడది మొత్తం కూడా రిమైనింగ్ వర్క్లో ఉండాలి. అయితే దీనిలో ఫార్ములాలో ఎవ్రీ టైమ్ మనకి MDH/W అన్ని వేరియబుల్స్ ఉండాలా? ఉండాల్సిన అవసరం లేదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 members ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 10 days టైం తీసుకుంటున్నారు అని అనుకుందాం. 2 members వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days టైం తీసుకున్నట్లయితే మరి 1 man ఎన్ని డేస్లో చేస్తారు?
2 మెంబర్స్కి 20 days టైం పట్టినట్లయితే మెన్ తగ్గారు కాబట్టి ఎక్కువ డేస్ టైం పడుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. దీన్ని మ్యాథమెటికల్ ఫామ్లో తీసుకుంటే 2 10 అయిందంటే 1 5 అయింది అని అంటారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇద్దరు మనుషులు ఒక వర్క్ని 10 daysలో చేశారు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకే పర్సన్ ఉన్నట్లయితే ఎన్ని డేస్ చేస్తారు? ఒకే పర్సన్ ఉన్నట్లయితే కనుక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 days టైం పడుతుంది. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ టైం ఉంది. ఎఫిషియన్సీ తగ్గితే టైం పెరుగుతుంది. ఒకవేళ ఎఫిషియన్సీ పెరిగినట్లయితే టైం తగ్గుతుంది. మీ అందరూ ప్రిపరేషన్కి ఎందుకు వచ్చారు అని అంటే ఈ క్వశ్చన్స్ అనేవి మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు తెలియదు అని కాదు. మీరు మీ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవడానికి వచ్చారు. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? టైమ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ డిక్రీజెస్. మీకు టైం సేవ్ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సేమ్ వే ఎఫిషియన్సీ అండ్ టైం బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మనం పర్సంటేజ్ చాప్టర్లో మాట్లాడుకున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్లో మాట్లాడుకున్నాం, టైమ్ అండ్ డిస్టెన్స్లో మాట్లాడుకున్నాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రూల్ అని. టైమ్ అండ్ డిస్టెన్స్లో స్పీడ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ రేషియో అనేది A:B అయినట్లయితే టైం రేషియో అనేది B:A అవుతుంది. బికాస్ బోత్ స్పీడ్ అండ్ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి ఈ పర్టికులర్ చాప్టర్లో ఏం జరుగుతుంది? ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఎఫిషియన్సీ అండ్ టైం బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బికాస్ ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఫర్ ఎగ్జాంపుల్, if efficiency ratio is 1:2, time ratio is going to be 2:1. మనం ఈ ఎఫిషియన్సీని ఇంకోలాగా మాట్లాడుకోవాలంటే ఏమని మాట్లాడుకోవచ్చు? మెన్ అని మాట్లాడుకోవచ్చు. టైం అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ డేస్లో ఇచ్చారు కాబట్టి డేస్ అయినా అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి ఫార్ములా చూడండి. M1D1 is equal to M2D2. 1 into 2 is equal to 2 into 1. That's what we are actually using. M1D1 2 into 10 is equal to M2D2. M2 అంటే 1 men ఎన్ని డేస్లో చేస్తారో తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. 20 days is our answer. సో మనకి ఇండైరెక్ట్గా తెలియకుండానే మనం ఫార్ములా వాడేసాం. ఏం ఫార్ములా అంటే M1D1 is equal to M2D2. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పాను అని అంటే మనం మాట్లాడుకున్నటువంటి ఫార్ములాలో మెన్, డేస్, అవర్స్, వర్క్ గురించి మాట్లాడాం, MDH/W. కానీ ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎఫిషియన్సీ అంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు మెన్ అని తెలుసు. టైం అనేది డేస్లో ఉన్నాయి కాబట్టి డేస్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్లో మెన్, డేస్ ఉన్నారు తప్ప అవర్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అట్ ద సేమ్ టైం వర్క్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అవర్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాలో అవర్స్ ఫస్ట్ కేసులోను సెకండ్ కేసులోను సేమ్ ఉన్నాయి అంటే అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు బోత్ కేసెస్లో అని అనుకుంటాం. వర్క్ కూడా ఫస్ట్ కేసులో ఎంత వర్క్ ఉందో సెకండ్ కేసులో కూడా అంతే వర్క్ ఉంటుంది. సో W1 అండ్ W2 వెన్ బోత్ ఆర్ ఈక్వల్ దే గెట్ క్యాన్సిల్. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ అనేది M1D1 is equal to M2D2 అవుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఏ వేరియబుల్స్ గురించి మాట్లాడారో ఓన్లీ ఆ వేరియబుల్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. మిగిలినవి మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఒమిట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే బోత్ కేసెస్లో సేమ్ అని అనుకుంటున్నాం కాబట్టి అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇన్ కేస్ క్వశ్చన్లో మెన్ గురించి, డేస్ గురించి, అవర్స్ గురించి మాట్లాడినట్లయితే M1D1 H1 is equal to M2D2 H2 అనే మాట్లాడతాం. ఒకవేళ మెన్, డేస్ మాట్లాడారనుకోండి M1D1 is equal to M2D2. మెన్, డేస్, వర్క్ మాట్లాడారు M1D1/W1 is equal to M2D2/W2. సో ఏవైతే వేరియబుల్స్ గురించి మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారో వాటిని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇది టైమ్ అండ్ వర్క్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ మోడల్. ఇక్కడ మనం వాడేది MDH/W అనే ఫార్ములా. నెక్స్ట్ కేసులో ఉండేది ఇది మేజర్ పార్ట్, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఇన్ టైమ్ అండ్ వర్క్, టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు, పర్సంటేజ్లో మాట్లాడితే టోటల్ అంటే 100% అని చెప్పేస్తాం. కానీ
టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్లో పర్సంటేజెస్ గురించి మనం మాట్లాడడం, ఫ్రాక్షన్ గురించి మాట్లాడతాం. 100%ని ఫ్రాక్షన్లో రిప్రజెంట్ చేయాలి అని అంటే 1 అవుతుంది. టోటల్ వర్క్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఏబిసి అని ముగ్గురు ఉన్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 1 year, బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 months, సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 1 day. సేమ్ వర్క్ గురించే మాట్లాడుతున్నాం. ఏ 1 yearలో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది వర్క్ డన్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ 1 yearలో వర్క్ కంప్లీట్ చేస్తాడు కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 1. బి 6 monthsలో వర్క్ కంప్లీట్ చేస్తాడు, 6 monthsలో జరిగే వర్క్ 1. సి 1 dayలో కంప్లీట్ చేస్తారన్నాం, 1 dayలో జరిగే వర్క్ 1. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, అది ఇయర్స్లో ఉండొచ్చు, మంత్స్లో ఉండొచ్చు, అవర్స్లో ఉండొచ్చు, డేస్లో ఉండొచ్చు, పర్టికులర్ టైం పీరియడ్లో ఏ అనే అతను వర్క్ కంప్లీట్ చేస్తారు అని అంటే ఆ టైంలో ఏ చేసే వర్క్ 1 అని అర్థం. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ లెవెల్లో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ స్టార్ట్. ఏ అనే అతను వర్క్ కంప్లీట్ చేయడానికి 12 days టైం తీసుకుంటున్నారు. బి అనే అతను వర్క్ కంప్లీట్ చేయడానికి 24 days టైం తీసుకుంటున్నారు. ఇప్పుడు 24 daysలో ఏ చేసే వర్క్ 1, బి చేసే వర్క్ కూడా 1. అయితే మనం టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు డిఫరెంట్ మెథడ్స్ వాడతాం. అందులో వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటి అని అంటే 1 day వర్క్ కాన్సెప్ట్. 1 dayలో ఎంత వర్క్ జరిగింది అనేది తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఏ 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు అని తెలుసు. 12 daysలో జరిగే వర్క్ 1 వర్క్, మరి 1 dayలో ఎంత వర్క్ జరుగుతుంది అని అంటే 1/12. బి 24 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు, మరి 1 dayలో జరిగే వర్క్ ఎంత అంటే 1/24. ఇప్పుడు ఏబి ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు, వర్కింగ్ టుగెదర్. ఏబి ఇద్దరు కలిసి 1 dayలో ఎంత వర్క్ చేస్తారో క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ 1 dayలో 1/12 వర్క్ చేస్తారు, బి 1 dayలో 1/24 చేస్తారు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 24. 12 2 times అవుతుంది, 24 once అవుతుంది. 2 + 1 అంటే 3. 3/24 అంటే 1/8. 1/8 ఏంటి? వర్క్. సో ఏబి ఇద్దరు కలిసి 1 dayలో 1/8 వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. మరి టోటల్ వర్క్ అంటే 1 వర్క్ అని తెలుసు కదా. 1 వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే 8 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది. సో 1 వర్క్ కంప్లీట్ అవ్వటానికి వారికి పట్టే టైం 8 days అవుతుంది. ఇది ఒక మోడల్, ఫస్ట్ మోడల్ ఇది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనం ఇంకొక మోడల్లో కూడా ట్రై చేద్దాం, సెకండ్ మోడల్. సో సెకండ్ మోడల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సేమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఏబి ఉన్నారు, ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి 12 days టైం తీసుకుంటున్నారు, బి 24 days తీసుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని మనం యూనిట్స్ మెథడ్ అని అంటాం. ఎందుకు యూనిట్స్ మెథడ్ అంటున్నాము అనేది మీకు ఒక 1 minute అర్థమవుతుంది. ఇక్కడ ఏ అండ్ బి ఇద్దరు కామన్గా చేస్తున్నది ఏంటి అని అంటే వర్క్. ఇక్కడ కొంత వర్క్ ఉంది, ఈ వర్క్ని ఏ 12 daysలో చేస్తున్నారు, ఇదే వర్క్ని బి 24 daysలో చేస్తున్నారు. అంటే వర్క్ అనేది ఏ బి ఇద్దరికి కామన్గా ఉండాలి. కామన్గా ఉండాలి కాబట్టి కామన్ మల్టిపుల్ తీసుకుందాం. కామన్ మల్టిపుల్ అంటే మరలా చాలా వస్తాయి కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుందాం. సో ఏబి వాల్యూస్కి ఎల్సిఎం తీసుకోండి, అదే టోటల్ వర్క్ అవుతుంది. ఏబి వాల్యూస్ అనగానే 12 and 24, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 24. 24కి ఏదో ఒక మెజర్మెంట్ ఉండాలి కాబట్టి దాన్ని 24 units అని అనుకుంటున్నాం. అందుకే దీన్ని యూనిట్స్ మెథడ్ అని అంటాం. సో టోటల్ వర్క్ 24 units. ఈ 24 unitsని ఏ 12 daysలో చేస్తున్నారు, మరి 1 dayలో జరిగే వర్క్ ఎంత అంటే 2 units. ఇదే 24 unitsని బి 24 daysలో చేస్తున్నారు, మరి 1 dayలో ఎంత చేస్తారు అని అంటే 1 వర్క్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అని అంటున్నాం. ఏబి ఇద్దరు కలిసినట్లయితే పర్ డే 3 units చేస్తారు. మరి టోటల్ వర్క్ అనేది 24 units కాబట్టి ఈ 24 unitsని ఏబి ఇద్దరు కలిసి చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే డివైడెడ్ బై 3 units అని అంటాం. ఆన్సర్ 8 days ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 8 days. సో ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది 8 days. ఇప్పుడు యూనిట్స్ మెథడ్లో కూడా 8 days. సపోజ్
ఏ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారో చెప్పి, బి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ చెప్పి, ఏబి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు అని అడిగినట్లయితే ఓన్లీ ఆ ఒక్క మోడల్కి, అంటే ఏబి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు అని గనుక మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏబి బై ఏ ప్లస్ బి అవుతుంది. ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే ఎగ్జాంపుల్, ఏ 12 డేస్లో చేస్తున్నారు, బి 24 డేస్లో చేస్తున్నారు. మరి దీనికి ఆన్సర్ ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అంటే 36. 12 వన్స్ 12 3 టైమ్స్, 3 8 టైమ్స్. కాబట్టి ఆన్సర్ 8 డేస్ అవుతుంది. సేమ్ క్వశ్చన్ని డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి 1 డే వర్క్ కాన్సెప్ట్ అని అంటాం, ఇది యూనిట్స్ మెథడ్ అంటాం, ఇది ఫార్ములా. అయితే చూడటానికి ఈ ఫార్ములా సింపుల్గా ఉంటుంది, కానీ ఈ ఫార్ములా మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై ఏ అలోన్ టు కంప్లీట్ ద వర్క్, బి అలోన్ టు కంప్లీట్ ద వర్క్ తెలిసి ఏబి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లు చేస్తారు అని అడిగిన క్వశ్చన్కి మాత్రమే ఈ ఫార్ములా వాడచ్చు. సో దీనిలో టైమ్ అండ్ వర్క్లో మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేస్తారు, ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ బి జాయిన్ అవుతారు. లేదా ఏబి ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు, ఒక 5 డేస్ తర్వాత ఏ డ్రాప్ అవుతారు. లేదా ఏబి ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు, ఇంకొక 5 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనగా బి డ్రాప్ అవుతారు. ఏబి ఇద్దరు కలిసే చేస్తారు, కానీ సింగిల్గానే చేస్తారు. అంటే ఫస్ట్ డే ఏ చేస్తే సెకండ్ డే బి చేస్తారు, మళ్ళీ ఏ బి ఏ బి ఇలా ఆల్టర్నేట్గా వర్క్ చేస్తూ వెళ్తారు. సో ఇటువంటి డిఫరెంట్ కేసెస్లో ఈ ఫార్ములా యూస్ చేయడానికి మనకి వీలు పడదు. కాబట్టి యూనిట్స్ మెథడ్ కానీ లేదా 1 డే వర్క్ కాన్సెప్ట్ కానీ ఈజీగా చేయొచ్చు. అయితే దీనిలో యూనిట్స్ మెథడ్ అనేది తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి ఈజీ వేలో ఉంటుంది, ఎక్కువ రాయటానికి అవసరం లేదు, కాబట్టి ఇది వాడచ్చు. అయితే కొన్ని క్వశ్చన్స్కి మాత్రం యూనిట్స్ మెథడ్ కాకుండా 1 డే వర్క్ కాన్సెప్ట్ కూడా వెళ్తాం. సో ఎటువంటి క్వశ్చన్స్కి మనం 1 డే వర్క్ కాన్సెప్ట్కి వెళ్తాం, ఎటువంటి క్వశ్చన్స్ యూనిట్స్ మెథడ్లో చేస్తామనే క్లారిటీ మీకు తెలియాలి. సింపుల్ పాయింట్ ఏంటంటే యూనిట్స్ మెథడ్లో ఫస్ట్ టోటల్ వర్క్ ఐడెంటిఫై చేయాలి. ఈ టోటల్ వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది మనకి. కాబట్టి క్వశ్చన్లో ఇచ్చిన నంబర్స్ని అబ్జర్వ్ చేయండి, ఆ ఇచ్చినటువంటి నంబర్స్కి ఎల్సిఎం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలము అని అనుకుంటే మీరు యూనిట్స్ మెథడ్ స్టార్ట్ చేయండి. లేదు టఫ్గా ఉంది, టూ మెనీ నంబర్స్ ఉన్నాయి, పెద్ద నెంబర్స్ ఉన్నాయి, 2 డిజిటెడ్ నెంబర్స్ 3 డిజిటెడ్ నెంబర్స్ పెద్దవి ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడానికి టైం పడుతుంది అని అనుకుంటే అప్పుడు 1 డే వర్క్ కాన్సెప్ట్కి వెళ్తాం. So this is a simple agenda. So this is all about time and work. So now let us start our questions. Exercise start chedam. A can do a piece of work in 6 days and B can do it in 12 days. In how many days both A and B can do the work? A, B iddaru kalisi enni days lo chestaru antunnam. Ichina numbers A, B 6 days tarvata 12 days. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 12 యూనిట్స్ అవుతుంది. ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి యూనిట్స్ మెథడ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ 1 డే వర్క్ 12 యూనిట్స్ని 6 డేస్లో చేస్తే 1 డేలో 2 యూనిట్స్ చేస్తారు. బి 12 యూనిట్స్ని 12 డేస్లో చేస్తే 1 డేలో 1 యూనిట్. ఇప్పుడు ఏబి ఇద్దరు కలిసి చేయాలి కాబట్టి ఇద్దరు కలిస్తే 3 యూనిట్స్ చేస్తారు. అలా 12 యూనిట్స్ కంప్లీట్ చేయాలి అంటే 12 by 3, that is second option, 4 units answer. AB can together do a piece of work. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి, AB ఇద్దరు కలిసి 6 డేస్లో చేస్తున్నారు. B alone can do it in 9 days. A alone can do it in how many days? ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో బి గురించి మాట్లాడారు, ఏబి గురించి మాట్లాడారు, అడిగిన క్వశ్చన్ ఏ గురించి. బి అనే అతను 9 డేస్లో చేస్తారు, ఏబి ఇద్దరు కలిసి అయితే 6 డేస్లో చేస్తారు. ఏ గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఇచ్చిన నంబర్స్కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి దాన్ని టోటల్ వర్క్ అని అనుకుంటాం. 6, 9 ఎల్సిఎం దట్ ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. మరి 1 డేలో చేసే వర్క్ ఎంత అంటే బి 2 యూనిట్స్ చేస్తారు, ఏబి ఇద్దరు కలిసి 18/6 అంటే 3 యూనిట్స్ చేస్తారు. ఓన్లీ బి అయితే 2 యూనిట్స్, ఏబి ఇద్దరు కలిస్తే 3 యూనిట్స్. అంటే దీని అర్థం ఏంటి, ఈ 3 యూనిట్స్లో బి 2 యూనిట్స్ వర్క్ ఉంది, ప్లస్ ఎక్స్ట్రాగా ఏదైతే 1 యూనిట్ ఉందో అది ఏ చేసే వర్క్. కాబట్టి ఏ 1 యూనిట్ చేస్తారు 1 డే.
అప్పుడు మాత్రమే ఏబి ఇద్దరు కలిపితే 3 యూనిట్స్ అవుతాయి. సో టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏకి ఎంత టైం పడుతుంది అన్నాం కాబట్టి 18/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు టోటల్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తున్నారో డివైడెడ్ బై ఒక నంబర్ రాయాలనే విషయం మీకు తెలుసు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఆన్సర్ అనేది either 18 అవ్వాలి లేదా 18 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి. 18 అవ్వాలి లేదా 18 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి. ఈ క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయకుండా 6కి 9కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 18 వచ్చింది. కాబట్టి మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ 18 అన్నా అవ్వాలి లేదా 18 యొక్క ఫ్యాక్టర్ అన్నా అవ్వాలి. 18 ఉంది, ఫ్యాక్టర్ అంటే 40 కాదు, 45 కాదు, 60 కాదు, 30 కాదు, ఒకే ఒక ఆప్షన్ ఉంది, 18 ఫైనల్ ఆన్సర్. ఈ సింప్లిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. AB can do a piece of work in 18 days, BC can do it in 24 days, A and C in 36 days. In what time can they do it all working together? ఇక్కడ ఆల్ అని అన్నారు. ఆల్ అంటే అర్థం ఏంటి? ABC. క్వశ్చన్లో ఏబిసి ఉన్నారు కాబట్టి ఏబిసి ముగ్గురికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ కాంబినేషన్ గురించి మాట్లాడారు. ఏబి, బీసీ అండ్ దెన్ సి అండ్ ఏ. ఏబి అయినట్లయితే 18 డేస్లో చేస్తారు, బీసీ అయినట్లయితే 24 డేస్లో చేస్తారు, ఏ అండ్ సి 36 డేస్. ఇప్పుడు ఈ మూడు నెంబర్స్కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. వీటిలో పెద్ద నెంబర్ 36. 18 అనేది 36కి ఫ్యాక్టర్, 24 అనేది 36లో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 36 తీసుకున్నాం, 72. 72 అంటే 24 3 టైమ్స్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం దట్ ఈస్ 72. రైట్. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్లో ఒకసారి చూసుకుందాం. అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఆల్ వర్కింగ్ టుగెదర్. మీకు ఆల్రెడీ మాట్లాడాం, ఆన్సర్ అనేది 72 బై సంథింగ్ రావాలి అంటే మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అనేది 72 అయినా అవుతుంది లేదా దాని యొక్క ఫ్యాక్టర్ అన్నా అవుతుంది అని తెలుసు. 12 అనేది ఫ్యాక్టర్, 13 ఫ్యాక్టర్ కాదు, 16 ఫ్యాక్టర్ కాదు, 26 ఫ్యాక్టర్ కాదు, 15 కూడా ఫ్యాక్టర్ కాదు. క్వశ్చన్ అంతా చేయకుండా ఆన్సర్ చెప్పేయచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఒకవేళ చేద్దాం, చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు 1 డే వర్క్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తారు? 72 యూనిట్స్ని 18 డేస్ అంటే 1 డేకి 4 యూనిట్స్ జరుగుతుంది. 72 యూనిట్స్ని 24 డేస్ అంటే 1 డేలో జరిగే వర్క్ 3 యూనిట్స్. 72 యూనిట్స్ 36 డేస్ అంటే 1 డేలో జరిగేది 2 యూనిట్స్. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఆల్ వర్కింగ్ టుగెదర్ అన్నాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే 2 టైమ్స్ ఆఫ్ ఏ, 2 టైమ్స్ ఆఫ్ బి, 2 టైమ్స్ ఆఫ్ సి అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసినట్లయితే 2 + 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 యూనిట్స్ అని వచ్చింది. కాబట్టి 9 యూనిట్స్ని కంప్లీట్ చేయటానికి మనకి 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాం. అంటే ఏబిసి అనేది 9/2 అంటే 4.5 అవుతుంది. మరి టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలి అని అంటే డివైడెడ్ బై 4.5 అని అంటున్నాం. 4.5ని 9/2గా మార్చుకోవచ్చు. 9/2 అంటే 9 8 టైమ్స్, 8 × 2 అంటే 16. ఆన్సర్ 16 డేస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు 12 డేస్ అని ఆన్సర్ తోటి స్టార్ట్ చేసినాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే ఏబిసి వాల్యూ అనేది ఇంటీజర్లో రాకుండా డెసిమల్లో వచ్చింది. డెసిమల్లో వచ్చింది కాబట్టి 16 అనేది 72కి ఫ్యాక్టర్ కాకపోయినా కానీ ఆన్సర్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఇన్ కేస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కనుక మనకి పర్ఫెక్ట్ ఇంటీజర్ ఉన్నట్లయితే ఆన్సర్ అనేది 72కి ఫ్యాక్టర్ అయి తీరాల్సిందే. కానీ ఇక్కడ డెసిమల్లో వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది ఫ్యాక్టర్ అవ్వకుండా 12 కాకుండా అదర్ దాన్ ఫ్యాక్టర్ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఏ ప్లస్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్, బి అండ్ సి ఇన్ 15 డేస్, సి అండ్ ఏ ఇన్ 20 డేస్. ఏ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఏ ఒక్కరే ఎన్ని డేస్లో చేస్తారు? సిమిలర్ క్వశ్చన్ ఇంతకు ముందు క్వశ్చన్ లాగా మనకి ఇక్కడ కూడా ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఇచ్చారు. ముందు క్వశ్చన్లో ఆల్ వర్కింగ్ టుగెదర్ ఎన్ని డేస్ అని అన్నారు. కానీ ఈ క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అని అంటే సిమిలర్ డేటా ఇచ్చారు. ఏబి ఎన్ని డేస్లో చేస్తున్నారు చెప్పారు, బీసీ ఎన్ని డేస్ చెప్పారు, సి అండ్ ఏ ఎన్ని డేస్ చెప్పారు. అడిగిన క్వశ్చన్ మాత్రం ఏ ఒక్కరే కలిపినట్లయితే ఎన్ని డేస్లో చేస్తారో క్యాలిక్యులేట్ చేయమనాలి. కాబట్టి ఇంతకు ముందు ప్రాబ్లం లాగా ఆల్ వర్కింగ్ టుగెదర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం
ఓన్లీ ఏ గురించి అడిగారు అని అంటే ఇదే క్వశ్చన్ లో మనకి ఓన్లీ బి కూడా చేయొచ్చు, ఓన్లీ సి కూడా చేయొచ్చు. లెట్స్ సీ హౌ వీ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ డేటా. ఏబి, బిసి అండ్ దెన్ సి అండ్ ఏ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏబి, బిసి, సిఏ ఇచ్చినప్పుడు ఆల్ వర్కింగ్ టుగెదర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి గురించి మనకు తెలుసు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మాత్రం ఓన్లీ ఏ. ఏబి అనేవారు 12 days లో చేస్తారు, బిసి 15 days లో చేస్తారు, సి అండ్ ఏ 20 days. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 60 units అవుతుంది. 1 day ఏ చేసే వర్క్ ఎంత? ఏబి ఇద్దరు కలిపి 5 units చేస్తారు, బిసి 4 units చేస్తారు, సి అండ్ ఏ 3 units చేస్తారు. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఓన్లీ ఏ గురించి. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని సెకండ్ ఈక్వేషన్, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అని అనుకున్నట్లయితే ఏ అనే అతను మనకి ఎక్కడెక్కడ ఉన్నాడో అబ్జర్వ్ చేయండి. ఏ ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్నాడు, తర్వాత థర్డ్ ఈక్వేషన్ లో ఉన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2a ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. ప్లస్ బి ప్లస్ సి ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి అది ఎలిమినేట్ అవ్వాలంటే మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ థర్డ్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఇలా చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది 2a గురించి వస్తుంది. 2a ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి మైనస్ సి, దట్ గివ్స్ యూ 2a. 5 units ప్లస్ 3 units అంటే 8 units. 8 minus 4 అంటే 4 units. 2a 4 units చేస్తే ఏ అనే అతను 2 units చేస్తారు. టోటల్ వర్క్ 60 units కాబట్టి ఏకి పట్టే టైం ఎంత అంటే 60/2 విచ్ ఈస్ ఈక్వల్ టు 30 days, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ లో బి గురించి అడిగినట్లయితే అప్పుడేం చేయాలి? ఇదే క్వశ్చన్ లో బి గురించి అడిగినట్లయితే అప్పుడేం చేయాలి? బి ఎక్కడున్నాడో అబ్జర్వ్ చేయండి. బి ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్నారు, థర్డ్ ఈక్వేషన్ లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్. ఎక్స్ట్రాగా ఏ ప్లస్ సి ఉంది, ఏ ప్లస్ సి ఎలిమినేట్ అవ్వాలి అని అంటే మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేద్దాం. అప్పుడు 2b వస్తుంది. రైట్. ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ అంటే 9 units మైనస్ 3, 9 minus 3 అంటే 6 units. 2b 6 units చేస్తున్నారు అని అంటే బి 3 units చేస్తారు. మరి టోటల్ వర్క్ 60 units కంప్లీట్ చేయడానికి 60/3 అంటే 20 days ఆన్సర్ అవుతుంది. మరి ఇదే క్వశ్చన్ లో సి గురించి అడిగితే ఎలా చేయాలి? సి ఎక్కడున్నారో అబ్జర్వ్ చేయండి. సి సెకండ్ ఈక్వేషన్ లోను థర్డ్ ఈక్వేషన్ లోను ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేసేది సెకండ్ ఈక్వేషన్ ప్లస్ థర్డ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్. ఇలా చేసినట్లయితే 2c ప్లస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఎలిమినేట్ అవ్వాలంటే -1 చేసాం కాబట్టి మనకి 2c వస్తుంది. 2c ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ అబ్జర్వ్ చేద్దాం. 4 units ప్లస్ 3 units అంటే 7, 7 minus 5 అంటే 2 units. 2c 2 units అన్నాము అని అంటే సి 1 unit అవుతుంది. టోటల్ వర్క్ 60 units కంప్లీట్ చేయడానికి 60/1 అంటే ఆన్సర్ 60 అవుతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో ఏబి బిసి సిఈ తోటి మీరు ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాలిక్యులేట్ చేయటం ఎలాగో మీకు తెలుసు. ఏ ప్లస్ బి ప్లస్ సి రావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ప్లస్ థర్డ్ ఈక్వేషన్ ఇది చేస్తాం. ఇది చేస్తే 2a 2b 2c అంటే 2 times ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 units ప్లస్ 4 units ప్లస్ 5 units అంటే 12 units అవుతుంది. 2 times ఆఫ్ a ప్లస్ బి 12 units చేసినట్లయితే a ప్లస్ బి ప్లస్ సి 6 units మాత్రమే చేస్తారు. మరి టోటల్ వర్క్ 60 units ని కంప్లీట్ చేయాలి అని అంటే 60/6 ఆన్సర్ 10 days ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఏబి బిసి సిఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆల్ వర్కింగ్ టుగెదర్ ఎన్ని డేస్ లో చేస్తారో చెప్పొచ్చు, ఏ ఎన్ని డేస్ లో చేస్తారో చెప్పొచ్చు, బి ఎన్ని డేస్ లో చేస్తారో చెప్పొచ్చు, సి ఎన్ని డేస్ లో చేస్తారో కూడా చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ మనకి డేటా సఫిషియన్సీలో ఎక్కువ సార్లు అడగటానికి అవకాశం ఉంటుంది. ఏబి బిసి సిఏ ఉన్నప్పుడు ఆల్ వర్కింగ్ టుగెదర్ అడిగినా, ఓన్లీ ఏ అడిగినా, ఓన్లీ బి అడిగినా, ఓన్లీ సి అడిగినా ఏదైనా సరే మనం టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్, A can do a piece of work in 20 days, which B can do it in 12 days. B worked at it for 9 days. A can finish the remaining work in how many days? Right. సో క్వశ్చన్ ని మనం అర్థం చేసుకునే పద్ధతిని బట్టి డిఫరెంట్ వేస్ లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏబి గురించి మాట్లాడుతున్నాం. A can complete the work in 20 days. B can complete the same work in 12 days.
20కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 60 యూనిట్స్ అవుతుంది. ఏ వన్ డేలో చేసే వర్క్ 3 యూనిట్స్, బి వన్ డేలో చేసే వర్క్ 5 యూనిట్స్. ఇప్పుడు బి స్టార్ట్ చేసి బి వర్క్ డెట్ ఇట్ ఫర్ 9 days అని అంటున్నాం. అంటే బి వన్ డేలో 5 యూనిట్స్ చేస్తారు. 9 days చేశారు అంటే 9 into 5 45 యూనిట్స్ ఆల్రెడీ బి చేశారు. సో ఈ డిఫరెన్స్ 15 యూనిట్స్ ఏదైతే ఉందో ఏ షుడ్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ ఎన్ని యూనిట్స్? 15 యూనిట్స్. ఇది ఎవరు కంప్లీట్ చేయాలి? ఏ కంప్లీట్ చేయాలి. ఏ 15 యూనిట్స్ని కంప్లీట్ చేయడానికి పర్ డే 3 యూనిట్స్ చొప్పున ఎన్ని డేస్ టైం పడుతుంది అని అంటే బై 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 days ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని యూనిట్స్ మెథడ్లో ఎలా చేయొచ్చు ఒకసారి అది కూడా చూద్దాం. ఏ టోటల్ వర్క్ని 20 daysలో చేస్తున్నారు అని అన్నట్లయితే వన్ డేలో ఏ చేసే వర్క్, ఇది ఫస్ట్ మెథడ్ యూనిట్స్ మెథడ్. ఇది వన్ డే వర్క్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఏ టోటల్ వర్క్ని 20 daysలో చేస్తే వన్ డేలో చేసే వర్క్ 1/20. సెకండ్ డే ఏ ఎంత చేస్తాడు అంటే సెకండ్ డే కూడా 1/20నే, థర్డ్ డే కూడా 1/20నే, ఫోర్త్ డే కూడా 1/20. ఎవ్రీ డే ఏ చేసే వర్క్ 1/20. మరి 2 daysకి ఎంత వర్క్ చేస్తారు? 2/20. 3 daysకి 3/20, 4 daysకి 4/20. బి టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 days టైం తీసుకుంటున్నారు. మరి వన్ డేలో చేసే వర్క్ ఎంత అంటే 1/12. 2 days చేస్తే 2/12, 3 days చేస్తే 3/12. కానీ అలా బి ఎన్ని డేస్ వర్క్ చేశారని క్వశ్చన్లో చెప్పారు? 9 days చేశారని చెప్పారు. అంటే 9/12. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ని ఏ ఎన్ని డేస్లో చేస్తారు క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఏ ఎన్ని డేస్ చేశాడో మనకు తెలియదు. ఎక్స్ డేస్ చేశారు అని అనుకుందాం. ఎక్స్ డేస్లో ఏ చేసే వర్క్ ఎంత అంటే x/20. x/20 ప్లస్ 9/12 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ చేసిన వరకు, ఇది బి చేసిన వరకు, ఏబి ఇద్దరు వర్క్ చేసినట్లయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది అని అన్నాం. కంప్లీట్ వర్క్ అని అంటే టోటల్ వర్క్ అని అర్థం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1. 9/12 ఎల్సిఎం తీసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ఈ 9/12ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్దాం. 3/4, 1 - 3/4 అంటే 1/4 అవుతుంది. x/20 ఈజ్ ఈక్వల్ టు 1/4, 4 5 టైమ్స్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇది వన్ డే వర్క్ కాన్సెప్ట్లో. ఇదే క్వశ్చన్ని మీరు ఆలోచించుకుంటూ చేసినట్లయితే ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది. ఒకసారి ఆలోచిద్దాం. ఇదే క్వశ్చన్ని ఇక్కడ నేను మీకు రాసి చెప్తాను. అంటే ఇప్పుడు నేను రాయబోయేది ఏదైతే ఉందో యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్, బట్ ఆలోచించి ఆన్సర్ పెట్టేసేయచ్చు. థర్డ్ మెథడ్. ఇప్పుడు ఏ గురించి మనకి ఏ టోటల్ వర్క్ని 20 daysలో చేస్తారని చెప్పారు. నెక్స్ట్ బి అనే అతను 12 daysలో చేస్తారని చెప్పారు. 20 daysలో ఏ ఎంత వర్క్ చేస్తారు? 100%. బి 12 daysలో ఎంత వర్క్ చేస్తారు? 100%. పర్సంటేజ్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. 100% వర్క్ చేయడానికి బికి 12 days టైం పట్టింది. 50%కి 6 days, 25%కి 3 days. 6 daysలో 50% అవుతుంది, 3 daysలో 25% అవుతుంది. బి అనే అతను 9 days చేశారని తెలిసింది కాబట్టి ఈ 9 daysలో జరిగే వర్క్ 75%. సో ఉన్న టోటల్ 100% వర్క్లో బి 75% వర్క్ కంప్లీట్ చేశారు కాబట్టి 25% వర్క్ మాత్రమే ఏ చేయాలి. 25% వర్క్ చేయడానికి ఏకి ఎంత టైం పడుతుందంటే 25% ఆఫ్ 20 days. 100% వర్క్ అంటే 100% ఆఫ్ 20 days. 50% వర్క్ చేయాలంటే 50% ఆఫ్ 20 days. 25% వర్క్ చేయాలి కాబట్టి 25% ఆఫ్ 20 days. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 days ఈజ్ అవర్ ఆన్సర్. పర్సంటేజ్ కాన్సెప్ట్లో ఆలోచించి కూడా చెప్పేసేయచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఏ కెన్ డూ a certain job in 25 days, which B alone can do it in 20 days. A started the work and was joined by B after 10 days. The work lasted for అని అన్నారు. ఒకసారి చూడండి. యూనిట్స్ మెథడ్లో ట్రై చేసినట్లయితే ఏబి గురించి మాట్లాడుతున్నాం. ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి 25 days, అదే బి వర్క్ కంప్లీట్ చేయడానికి 20 days.
ఎల్సిఎం తీసుకున్నట్లయితే 25కి 20కి ఎల్సిఎం 100 యూనిట్స్ అవుతుంది. ఏ 1 డేలో చేసే వర్క్ 4 యూనిట్స్, బి 1 డేలో చేసేది 5 యూనిట్స్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది చూద్దాం. ఏ స్టార్టెడ్ ద వర్క్ అండ్ వాజ్ జాయిన్ బై బి ఆఫ్టర్ 10 days. సో ఫస్ట్ 5 days 10 days జాయిన్ బై బి ఆఫ్టర్ 10 days. అంటే ఫస్ట్ 10 days ఏ మాత్రమే చేశారు. 1 డేలో ఏ చేసే వర్క్ 4 యూనిట్స్, మరి 10 daysలో ఏ చేసే వరకు 10 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఈ 40 యూనిట్స్ చేయడానికి ఏకి పట్టిన టైం ఎంత అంటే 10 days. ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 60 ఉన్నాయి. ఏ స్టార్టెడ్ ద వర్క్ అండ్ వాజ్ జాయిన్ బై బి ఆఫ్టర్ 10 days. 10 days తర్వాత ఎవరు జాయిన్ అయ్యారు? బి. ఇక్కడ మీకు 2 words వాడతారు. ఒక్కొక్కసారి జాయిన్ అంటారు ఈ క్వశ్చన్లో లాగా, ఇంకొకసారి రీప్లేస్డ్ అని అంటారు. జాయిన్డ్కి రీప్లేస్డ్కి డిఫరెన్స్ ఉంది చాలా. జాయిన్ అంటే ఏ ఉంటాడు, ఏతో పాటు బి కూడా ఉంటాడు. అదే రీప్లేస్డ్ అన్నాం అనుకోండి, ఇంకా ఏ ఉండడు, ఓన్లీ బి మాత్రమే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి. అక్కడ జాయిన్ అన్నారు కాబట్టి ఏబి ఇద్దరు కలిపి చేయాలి. ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఈ 60 యూనిట్స్ చేయడానికి పట్టే టైం ఎంత అంటే 60 divided by 9 అవుతుంది. అంటే 9 6 times 54, 6 by 9 దట్ ఈస్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టైం టు కంప్లీట్ ద టోటల్ వర్క్ అంటే 10 days ప్లస్ 6 2/3 అంటే 16 2/3 అని ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ టైం టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నారు అనుకోండి, ఏ 10 daysలో చేసిన వర్క్ అని క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ రిమైనింగ్ 60 యూనిట్స్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిందో అది మాత్రమే ఆన్సర్ పెట్టాలి. టోటల్ వర్క్ గురించి అడిగితే 2 యాడ్ చేయాలి. రిమైనింగ్ వర్క్ గురించి అడిగినట్లయితే ఓన్లీ 6 2/3 అని అనాలి. సో అడిగిన క్వశ్చన్ ఏంటి? ద వర్క్ లాస్టెడ్ ఫర్, లాస్ట్ అని అంటాం. లాస్ట్ అంటే ఎండ్ పాయింట్ అని అర్థం. సో బిగినింగ్ నుంచి వర్క్ ఎండ్ అవ్వటానికి ఎంత టైం పట్టింది అని అడిగినట్లు. అంటే టోటల్ ఆన్సర్ 16 2/3 days ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 16 2/3 days. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మీరు 1 day వర్క్ కాన్సెప్ట్లో చేయాలి అని అనుకున్నట్లయితే 1 day వర్క్ కాన్సెప్ట్లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పట్టిన టైం కావాలి. ఏ 1 dayలో చేసే వరకు 1/25, బి 1 dayలో చేసే వరకు 1/20. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ పని చేశారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ ఎక్స్ డేస్ అని అనుకున్నట్లయితే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పనిచేసింది ఏ కాబట్టి ఏ అనే అతను ఎక్స్ డేస్ వర్క్ చేసినట్లు, ఏ అనే అతను ఎక్స్ డేస్ వర్క్ చేసినట్లు. బి అనే అతను 10 days తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే టోటల్ ఎక్స్ డేస్లో ఫస్ట్ 10 days బి లేడు కాబట్టి మిగిలిన టైమే ఉంటారు. మిగిలిన టైం అంటే ఎక్స్ డేస్లో నుంచి ఫస్ట్ 10 days సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి బి ఎక్స్ మైనస్ 10 days మాత్రమే వర్క్ చేశారు. ఇది ఎక్స్ డేస్లో ఏ చేసే వరకు, ఇది ఎక్స్ మైనస్ 10 daysలో బి చేసే వరకు. ఏ చేసిన వర్క్ బి చేసిన వర్క్ రెండు కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినట్లయితే అప్పుడు మీకు వచ్చే వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 2/3. అది సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టోటల్ వర్క్ 100 యూనిట్స్ అనేది 25కి 20కి ఎల్సిఎం. 1 dayలో ఏ 4 యూనిట్స్ చేస్తారు, 1 dayలో బి 5 యూనిట్స్ చేస్తారు. 100/25 4, 100/25. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్క్ ఏ స్టార్ట్ చేశారు, ఏ 10 days చేశారు. ఏ 1 dayలో 4 యూనిట్స్ చేస్తారు, 10 days ఏ వర్క్ చేశాడని చెప్పారు కాబట్టి 10 daysలో ఏ చేసే వరకు 10 into 4 దట్ ఈస్ 40 యూనిట్స్. సో 10 daysలో 40 యూనిట్స్ అయిపోయింది. రిమైనింగ్ 60 యూనిట్స్ని ఇద్దరు కలిపి చేయాలి కాబట్టి 60/9 అన్నాం, 6 2/3 మొత్తం యాడ్ చేసినట్లయితే 16 2/3 ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days and B can do a piece of work in 20 days. They start the work together but after 5 days A leaves off. గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 5 days ఏ లీవ్స్ ఆఫ్ అంటే 5 days తర్వాత ఏ వెళ్ళిపోయారు. B will do the remaining piece of work in.
రిమైనింగ్ వర్క్ గురించి మాత్రమే క్వశ్చన్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఏ అనే అతను 10 డేస్లో వర్క్ చేస్తున్నారు, బి అనే అతను 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఎల్సిఎం 10 20కి 20 యూనిట్స్ అవుతుంది. ఏ 1 డేలో చేసే వర్క్ 2 యూనిట్స్, బి 1 డేలో చేసే వర్క్ 1 యూనిట్. ఎవరు స్టార్ట్ చేశారు? దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్, అంటే ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. బట్ 5 డేస్ ఆఫ్టర్ ఏ లీవ్స్ ఆఫ్, అంటే ఫస్ట్ ఏబి ఇద్దరు కలిసి పనిచేశారు, ఇద్దరు కలిసి 5 డేస్ చేశారు. 1 డేలో వారు చేసే వర్క్ 3 యూనిట్స్. మరి 5 డేస్లో జరిగే వర్క్ ఎంత అంటే 5 × 3 15 యూనిట్స్. ఇద్దరు కలిపి 5 డేస్ వర్క్ చేశారని చెప్పారు కాబట్టి 15 యూనిట్స్ అయిపోయినాయి. 20 యూనిట్స్లో 15 యూనిట్స్ అయిపోయినాయి అంటే రిమైనింగ్ 5 యూనిట్స్ ఉంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేయాలి? బి విల్ డూ ద రిమైనింగ్ పీస్ ఆఫ్ వర్క్ అని అన్నారు. అంటే ఈ రిమైనింగ్ వర్క్ని బి మాత్రమే కంప్లీట్ చేయాలి. బి పర్ డే 1 యూనిట్ చేస్తారు కాబట్టి 5/1 అంటే ఆన్సర్ 5 డేస్. అడిగిన క్వశ్చన్ రిమైనింగ్ వర్క్ గురించి కాబట్టి ఆన్సర్ 5 డేస్ అవుతుంది. ఇదే క్వశ్చన్లో ఒకవేళ టోటల్ వర్క్ కంప్లీట్ అవటానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడిగినట్లయితే 5 + 5 10 డేస్ ఆన్సర్ అని పెట్టాలి. కానీ అడిగింది రిమైనింగ్ వర్క్ గురించి మాత్రమే కాబట్టి 5 డేస్ తోటి ఆన్సర్ కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ ఇదే క్వశ్చన్ని మీరు 1 డే వర్క్ కాన్సెప్ట్లో చేయాలి అని అనుకుంటే ఇలా చేయాలి. మీకు ఇచ్చిన డేటా ప్రకారం ఏ అనే అతను 10 డేస్లో వర్క్ చేస్తారు కాబట్టి 1 డేలో చేసే వర్క్ 1/10. బి అనే అతను 20 డేస్లో వర్క్ చేస్తారు కాబట్టి 20 డేస్లో బి చేసే వర్క్ టోటల్ వర్క్ అంటే 1 డేలో 1/20 చేస్తారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు, అలా 5 డేస్ చేశారు. ఫస్ట్ 5 డేస్ ఏ చేశాడు కాబట్టి ఫస్ట్ 5 డేస్లో ఏ చేసిన వర్క్ 5/10. ఫస్ట్ 5 డేస్ బి కూడా వర్క్ చేశారు కాబట్టి బి చేసిన వర్క్ 5/20. 5 డేస్ తర్వాత ఏం జరిగింది? ఏ వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోతే మరి రిమైనింగ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలి? బి కంప్లీట్ చేయాలి. బి రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎక్స్ డేస్ టైం పడుతుంది అని తీసుకున్నాం. ఎక్స్ డేస్లో బి చేసే వర్క్ x/20 కాబట్టి బి అనే అతను ఏతో కలిపి 5 డేస్ చేశాడు, ఆ తర్వాత ఇండివిజువల్గా ఎక్స్ డేస్ చేశాడు. మొత్తంగా బి అనే అతను 5 + x డేస్ వర్క్ చేశాడు. 5 + x డేస్లో చేసే వర్క్ ఎంత అంటే 5 + x/20. ఇది ఏ చేసిన వర్క్, ఇది బి చేసిన వర్క్, దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ 1. ఇది సాల్వ్ చేసినట్లయితే x = 5 డేస్ అవుతుంది. ఇది ఇంకొక మెథడ్. నెక్స్ట్, ఇది ఏమీ చేయకుండా డైరెక్ట్గా మీరు థింక్ చేసి కూడా ఆన్సర్ పెట్టచ్చు. ఆ మెథడ్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ 5 డేస్ ఇద్దరు కలిసి పని చేశారని తెలుసు మీకు. అంటే ఏ 5 డేస్ చేశారు, బి కూడా 5 డేస్ చేశారు. తర్వాత ఏ వెళ్ళిపోయాడు, మిగిలింది బి చేయాలి. ఎన్ని డేస్ అని అంటున్నాం. సో ఇక్కడ క్లియర్గా మీకు ఏ అనే అతను 5 డేస్ వర్క్ చేశారని తెలుసు మీకు. ఏ అనే అతను 5 డేస్ వర్క్ చేశారు అని అంటే ఆ 5 డేస్లో ఏ చేసే వర్క్ ఎంత అంటే 50%. ఎందుకు? టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఏకి 10 డేస్ పడుతుంది, అంటే 100% వర్క్ చేయడానికి 10 డేస్ పడుతుంది. మరి 5 డేస్లో ఎంత వర్క్ జరుగుతుంది అంటే 50%. మరి రిమైనింగ్ వర్క్ ఎంత అంటే రిమైనింగ్ వర్క్ ఈజ్ 50%. ఈ 50% ఎవరు చేయాలి? బి చేయాలి. బి 50% వర్క్ చేయడానికి బికి ఎంత టైం పడుతుంది? 100% వర్క్ చేయాలి అని అంటే 20 డేస్, మరి 50% చేయాలి అని అంటే 10 డేస్. అయితే ఈ 10 డేస్లో బి అనే అతను ఆల్రెడీ 5 డేస్ ఏతో కలిపి చేశారు. ఇంకా ఎన్ని డేస్ చేయాలి? ఇంకా ఎన్ని డేస్ చేయాలి అని అంటే దిస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 5 డేస్. ఏ అనే అతను 5 డేస్లో 50% వర్క్ చేస్తారు. 50% వర్క్ ఏ చేశారు అని అంటే రిమైనింగ్ 50% బి చేయాలి. టోటల్ వర్క్ని 20 డేస్లో చేస్తారు. 50% వర్క్ చేయాలంటే 10 డేస్. ఆ 10 డేస్లో ఆల్రెడీ బి అనే అతను ఏతో కలిపి 5 డేస్ చేశారు. ఇంకా మిగిలిన ఎన్ని డేస్ ఉన్నాయనంటే 5 డేస్ ఆన్సర్. అది ఈ మెథడ్లో చేయొచ్చు. సో ఇది మీకు అర్థం అవ్వటాని కోసం మాత్రమే రాశాను. బట్ అదర్వైజ్ యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్ ఎనీథింగ్. ఏమీ రాయకుండా డైరెక్ట్గా ఆలోచించి ఆన్సర్ పెట్టుకోవాలి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 డేస్.
which B can do it in 21 days. They began together. They began together అంటే ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. 5 days before completion of work A leaves off. 3 days before completion of work. ఇంకొక 3 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనగా ఏ వెళ్ళిపోయారు. The total number of days to complete the work is. Total number of days to complete the work. ఈ క్వశ్చన్ ని రకరకాలుగా చేయొచ్చు. సో ఫస్ట్ క్లారిటీ కోసం మీకు వన్ డే వర్క్ కాన్సెప్ట్ లో చెప్తా. సో ఇక్కడ ఏ అనే అతను 14 days లో వర్క్ కంప్లీట్ చేస్తారు కాబట్టి వన్ డేలో చేసే వర్క్ 1/14. బి 21 days కి వర్క్ కంప్లీట్ చేస్తారు కాబట్టి వన్ డేలో చేసే వర్క్ 1/21. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. టోటల్ నంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్. టోటల్ ఎన్ని డేస్ టైం పడుతుంది అని అడుగుతున్నారు కాబట్టి ఎక్స్ డేస్ అని అనుకుందాం. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే వర్క్ చేస్తారో వారు ఎక్స్ డేస్ వర్క్ చేసినట్లు. దే బిగిన్ టుగెదర్, ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లీవ్స్ ఆఫ్, అంటే లాస్ట్ 3 days ఏ లేడు. మొత్తం నంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ అనేవి ఎక్స్ డేస్ అని అనుకుంటే లాస్ట్ 3 days ఏ లేరు కాబట్టి ఏ ఎన్ని డేస్ వర్క్ చేశారు అని అంటే ఎక్స్ మైనస్ 3 days. బిగినింగ్ నుంచి ఏ బి ఉన్నారు, చివరి వరకు బి ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోయింది ఏనే అంటే బి అనే అతను చివరి వరకు ఉన్నట్లే. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ డేస్ అని అనుకున్నాం కాబట్టి బి అనే అతను ఎక్స్ డేస్ వర్క్ చేసినట్లు. ఎక్స్ డేస్ లో బి చేసే వరకు x/21. ఇది ఏ చేసిన వరకు, ఇది బి చేసిన వరకు, ఇద్దరు కలిసి చేసినట్లయితే టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అదే మన ఫైనల్ ఆన్సర్. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బి ఉన్నారు కాబట్టి నంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ అన్నా, నంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, లేదా బి ఎన్ని డేస్ వర్క్ చేశారన్నా, రెండిటికి సేమ్ ఆన్సర్ అవుతుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బి చేశారు కాబట్టి బి ఎన్ని డేస్ చేశారు అని అడిగినా, టోటల్ నంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ అని అడిగినా, క్వశ్చన్లో ఏది అడిగినా సరే ఈ రెండింటికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. సో ఇది ఒక మెథడ్. ఇప్పుడు మనం యూనిట్స్ మెథడ్ ట్రై చేద్దాం. ఏ అనే అతను బి అనే అతను ఇలా ఉన్నారు. ఏ 14 days లో వర్క్ చేస్తారు, బి 21 days లో వర్క్ చేస్తారు. ఎల్సిఎం ఎంత? 42. మరి ఏ 1 day లో 3 units చేస్తారు, బి 2 units చేస్తారు. ఇన్ కేస్ మన క్వశ్చన్లో గనక ఇది లేదనుకోండి, ఈ కండిషన్ లేదు అని అనుకుందాం కొంచెం సేపు. దే బిగిన్ వర్క్ టుగెదర్, టోటల్ నంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ అని అడిగినట్లయితే, ఇదే క్వశ్చన్లో గనక ఈ స్ట్రైక్ ఆఫ్ చేసిన కండిషన్ లేకపోతే అప్పుడు ఏమవుతుందో ఆన్సర్ చెక్ చేద్దాం. ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇద్దరు కలిపి 5 units వర్క్ చేస్తారు. సో టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం అంటే 42 divided by 5 అనొచ్చు. ఇద్దరు కలిపి 5 days చేస్తున్నారు, 5 units చేస్తున్నారు కాబట్టి. ఇది ఎప్పుడు ఇద్దరు కలిసి బిగిన్ చేయాలి, మధ్యలో ఎవరు వెళ్ళకూడదు బయటికి, అప్పుడు 42/5 days, 42/5 days అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కండిషన్ కన్సిడర్ చేద్దాం. దే బిగిన్ టుగెదర్ బట్ 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఏ లీవ్స్ ఆఫ్ అని అంటున్నారు. 3 days ముందు వర్క్ కంప్లీట్ అవుతుంది అనగా ఏ వెళ్ళిపోయాడు. సో ఈ కండిషన్ అప్పుడు డివైడెడ్ బై 5 చేయగలమా? డివైడెడ్ బై 5 చేయలేం. డైరెక్ట్గా డివైడ్ చేయకూడదు. ఎందుకు డివైడ్ చేయకూడదు అంటే మీకు అర్థం కావటం కోసం నేను ఇమేజ్ ఫార్మాట్ వేసి చెప్తా. ఇది బిగినింగ్ డేట్, ఇది ఎండ్ డేట్. ఇది మొత్తం కూడా ఎక్స్ డేస్ అని అనుకుంటున్నాం. బిగినింగ్ లో ఏబి ఇద్దరు కలిసి పనిచేశారు, అలా కొన్ని డేసే చేశారు. ఈ లాస్ట్ 3 days ఏవైతే ఉన్నాయో, ఈ లాస్ట్ 3 days ఎండ్ అవ్వటానికి కరెక్ట్గా 3 days ముందు ఇక్కడ ఏ వెళ్ళిపోయారు. అంటే లాస్ట్ 3 days ఎవరు చేస్తున్నారు? ఓన్లీ బీనే చేస్తున్నారు. లాస్ట్ 3 days ఓన్లీ బీనే చేశారు. బిగినింగ్ నుంచి ఏబి ఇద్దరు ఉన్నారు, అలా చివరి వరకు ఏబి ఇద్దరు కలిసి ఉన్నట్లయితే డైరెక్ట్గా డివైడెడ్ బై 5 units వేసి ఉండేవాళ్ళం. కానీ ఈ లాస్ట్ 3 days ఏదైతే ఉందో, ఈ లాస్ట్ 3 days ఏ అనే పర్సన్ ఇక్కడ లేడు.
ఏ అనే పర్సన్ లాస్ట్ 3 days ఉంటే డైరెక్ట్గా డివైడెడ్ బై 5 యూనిట్స్ చేసేవాళ్ళం. ఏ లేడు ఇక్కడ, అందుకనే మనం డైరెక్ట్గా డివైడెడ్ బై 5 చేయకూడదు. మరి నేననే పాయింట్ ఏంటంటే ఏ ఉన్నాడు అని తీసుకుందాం. ఏ ఉన్నాడు అని తీసుకోవాలి అని అంటే ఏ లాస్ట్ 3 days ఉండి ఉన్నట్లయితే ఏ అనే అతను పర్ డే 3 యూనిట్స్ చేస్తారు. అలా లాస్ట్ 3 days ఉన్నట్లయితే ఏ అనే అతను 3 into 3 9 యూనిట్స్ చేస్తాడు. ఏబి ఇద్దరు కలిపి x-3 days చేశారు, బి 3 days చేశారు. ఇలా తీసుకున్నట్లయితే టోటల్ వర్క్ అనేది 42 యూనిట్స్. ఏ అనే అతను కూడా ఉన్నాడు అని తీసుకుంటే ఇది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తున్నాం. ఏ లాస్ట్ 3 days ఉంటే 3 3s 9 యూనిట్స్ ఎక్స్ట్రా వర్క్ జరిగి ఉండేది. ఆ 9 యూనిట్స్ యాడ్ చేద్దాం అంటే లాస్ట్ 3 days ఏ కూడా ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు డైరెక్ట్గా డివైడ్ చేయొచ్చు. 42 + 9 అంటే 51 బై 5 అంటే ఆన్సర్ 10 1/5 days. 10 1/5 days. ఈ క్వశ్చన్ ఇలానే చేయాలా, ఇంకో రకంగా చేయకూడదా? ఎస్, చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు ఒకసారి అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇందులో ఇమేజ్లో చూపించినట్లుగా ఏబి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. అలా x-3 days మాత్రమే చేశారు. లాస్ట్ 3 days బి మాత్రమే చేశాడని తెలుసు. ఒకసారి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. బి అనే అతను లాస్ట్ 3 days చేశాడని తెలుసు. బి 1 dayలో 2 యూనిట్స్ చేస్తాడు. 6 యూనిట్స్ బి కంప్లీట్ చేశాడు. దీనికి పట్టిన టైం 3 days. టోటల్ వర్క్ ఎంత? ఎల్సిఎం 42 అని అనుకున్నాం. ఈ 42 యూనిట్స్లో బి ఆల్రెడీ 3 days చేశాడని తెలుసు, అంటే 6 యూనిట్స్ అయిపోతుంది. మరి డిఫరెన్స్ ఎంత? 36 యూనిట్స్. ఈ 36 యూనిట్స్ ఎవరు చేసినట్లు? ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేసినట్లు. ఏబి కలిసి చేస్తున్నారంటే ఎన్ని యూనిట్స్ అవుతాయి? 5 యూనిట్స్ అవుతాయి. మరి 36 యూనిట్స్కి ఎంత టైం పడుతుందంటే డివైడెడ్ బై 5. 36/5 అంటే 7 1/5 days అని అర్థం. మరి టోటల్ వర్క్కి ఎంత టైం అంటే 10 1/5 days అని అర్థం. 10 1/5 10 1/5. మరి ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి? ఇక్కడ లెందీగా పడింది, ఇక్కడ సింగిల్ లైన్లో అయిపోయింది. సో మీకు ఇక్కడ డౌట్ రావాలి. మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడేమో సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, ఇక్కడేమో యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ పాయింట్లో మీకు డిఫరెన్స్ తెలిస్తే క్వశ్చన్స్ అనేవి ఈజీగా అవుతాయి. ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎప్పుడు యాడ్ చేస్తాం. రైట్, కమాన్. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఏం తెలుసు అనేది మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు నో హౌ మెనీ డేస్, ఇఫ్ యు నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ how many days person worked, person ఎన్ని డేస్ వర్క్ చేశారు అని తెలిసినట్లయితే అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎన్ని డేస్ వర్క్ చేశాడో మీకు క్లారిటీ ఉన్నట్లయితే అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. సపోజ్ ఇఫ్ యు నో హౌ మెనీ డేస్ పర్సన్ మిస్డ్, ఎన్ని డేస్ మిస్ అయ్యారో తెలిస్తే అప్పుడు యాడ్ చేస్తాం. సింపుల్ ఫండా. ఎన్ని డేస్ వర్క్ చేశారో తెలిస్తే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎన్ని డేస్ మిస్ అయ్యారో తెలిస్తే యాడ్ చేస్తాం. ఇప్పుడు రండి, ఈ రెండింటికి తేడా ఏంటి? పర్సెప్షన్లో తేడా. ఇక్కడ ఏమనుకున్నాం, మన కాన్సన్ట్రేషన్ ఏ మీద ఉంది. ఏ లాస్ట్ 3 days మిస్ అయ్యాడు, ఏ లాస్ట్ 3 days మిస్ అయ్యాడు. మిస్సింగ్ నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే యాడ్ చేయాలి అని అంటున్నాం. ఏ లాస్ట్ 3 days మిస్ అయ్యాడు కాబట్టి 3 days ఏ ఉంటే 3 3s 9 యూనిట్స్ చేస్తాడు కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ ఏ లాస్ట్ 3 days మిస్ అయ్యాడు అని అంటున్నాం, దాని మీద ఫోకస్ పెడితే వచ్చింది. ఏ లాస్ట్ 3 days మిస్ అయ్యాడు అన్నది ఎంత ఫ్యాక్టో, లాస్ట్ 3 days బి మాత్రమే వర్క్ చేశాడు అనేది కూడా అంతే ఫ్యాక్ట్.
సో ఇప్పుడు బి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బి మాత్రమే లాస్ట్ 3 days వర్క్ చేశాడు. లాస్ట్ 3 days బి వర్క్ చేశాడు కాబట్టి ఆ వర్క్ని యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో అవి సబ్ట్రాక్ట్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ డేస్, మిస్సింగ్ నంబర్ ఆఫ్ డేస్ తెలిస్తే యాడ్ చేయాలి. అదే ఎన్ని డేస్ వర్క్ చేశారో తెలిస్తే అప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇట్స్ వెరీ క్లియర్. ఇఫ్ యు నో హౌ మెనీ డేస్ ఎ పర్సన్ వర్క్డ్, we need to subtract. If you know how many days a person missed, we will add. Simple agenda. Next. AB can do a piece of work in 45 and then 40 days respectively. They begin together, but A leaves after some days. After some days అన్నారు, ఎన్ని డేస్ తెలియదు. బి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 days. ఇక్కడ బి 23 days చేశారు అని తెలుసు మనకి, కాబట్టి 23 days లో బి ఎంత వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎన్ని డేస్ చేశారో తెలుసు కాబట్టి. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్, ఎన్ని డేస్ తర్వాత ఏ బయటకు వెళ్ళారు అనేది మన క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ బి ఇద్దరున్నారు. ఏ అనే అతను 45 days లో కంప్లీట్ చేస్తారు, బి అనే అతను 40 days లో కంప్లీట్ చేస్తారు. ఎల్సిఎం అనేది 360 యూనిట్స్. ఏ అనే అతను మరి 1 డేకి ఎన్ని యూనిట్స్ చేస్తారు అని అంటే 8 యూనిట్స్ చేస్తారు. బి అనే అతను 9 యూనిట్స్ చేస్తారు. ఫస్ట్ లో దే బిగిన్ ద వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఎన్ని డేస్ చేశారో తెలియదు, కొన్ని డేస్ జరిగారు. ఆ తర్వాత ఏమైంది, రిమైనింగ్ వర్క్ ని 23 days లో బి కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు బి అనే అతను పర్ఫెక్ట్ గా మీకు 23 days చేశారని తెలుసు కాబట్టి 23 days లో బి చేసే వర్క్ 23 into 9 అంటే 207. సో 207 యూనిట్స్ రిమైనింగ్ వర్క్ బి చేశాడని తెలుసు. మరి డిఫరెన్స్ ఎంత అయింది, 153. ఈ 153 యూనిట్స్ ఎవరు చేసినట్లు, క్వశ్చన్ లో స్టార్ట్ చేసినప్పుడు దే బిగిన్ ద వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారని తెలుసు కాబట్టి రిమైనింగ్ వర్క్ ని 23 days లో చేశారు. ఆ 23 days లో ఏ చేసిన వర్క్ అయిపోయింది. ఈ డిఫరెన్స్ 153 యూనిట్స్ ఏదైతే ఉందో అది ఏబి ఇద్దరు కలిసి చేసినట్లు. ఏ అండ్ బి ఇద్దరు కలిస్తే ఎన్ని డేస్ చేస్తారో చూద్దాం. ఏబి ఇద్దరు కలిస్తే 17 యూనిట్స్ అవుతాయి. మరి 153 యూనిట్స్ ని చేయటానికి 9 days టైం పడుతుంది. 153 యూనిట్స్ చేయడానికి 9 days. అడిగిన క్వశ్చన్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్, ఎన్ని డేస్ తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటున్నాం. ఏబి ఇద్దరు కలిసి 9 days చేశారు, ఆ తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటే ఆన్సర్ 9 days ఆన్సర్, విచ్ ఈస్ ఈక్వల్ టు థర్డ్ ఆప్షన్. సో ఇందులో వర్కింగ్ డేస్ గురించి మాట్లాడతాం. అంటే మీ క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు ఒకసారి చూద్దాం. ఏ వర్క్డ్ ఫర్ హౌ మెనీ డేస్ అండ్ దెన్ లెఫ్ట్. ఏ వర్క్డ్ ఫర్ హౌ మెనీ డేస్ అండ్ దెన్ లెఫ్ట్ అంటే ఆన్సర్ 9 days అవ్వాలి. ఏ అనే అతను 9 days మాత్రమే చేశారు. ఇప్పుడు ఈ 207 యూనిట్స్ ఎవరు చేశారు, బి. ఎన్ని డేస్ లో, 23 days లో అని తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఒకవేళ బి వర్క్డ్ ఫర్ అని అడిగినట్లయితే, బి ఎన్ని డేస్ చేశారు అని అడిగారు అనుకోండి, అప్పుడు బి ఎలోన్ గా 23 days చేశారు, ఏతో కలిపి 9 days, 23 + 9 అంటే 32. కాబట్టి 32 days జరిగినట్లు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్, టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ ఇలా అడిగారు అనుకోండి. టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అని అంటే 32 days. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు పని చేశారు, బి చేశారు. ఏబి ఇద్దరు కలిసే స్టార్ట్ చేశారు, కానీ కొన్ని డేస్ తర్వాత ఏ ఆగిపోయారు అంటే బి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసినట్లే కదా, అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు. కాబట్టి బి ఎన్ని డేస్ లో వర్క్ చేశారు అని అడిగినా, టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వటానికి ఎన్ని డేస్ పట్టింది అని అన్నా, ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ అనేది సేమ్ ఉంటుంది. ఎందుకంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్, ABC can do a piece of work in 16, 32 and then 48 days respectively.
దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ బట్ సి లెఫ్ట్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 4 days. బాగా గుర్తుపెట్టుకోండి, సి లెఫ్ట్ వెళ్ళిపోయారు ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 4 days. అంటే సి 4 days వర్క్ చేసి వెళ్ళిపోయారు. సి ఎన్ని డేస్ వర్క్ చేశారో మీకు తెలుసు. వర్కింగ్ నెంబర్ ఆఫ్ డేస్ తెలిస్తే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏముంది? బి 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. బి కూడా వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడు 2 days బిఫోర్ వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? లాస్ట్ 2 days బి మిస్ అయ్యాడు అని తెలుస్తుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ వాస్. సింపుల్ కాన్సెప్ట్. మీకు ఈ పాయింట్ గుర్తున్నట్లయితే ఆన్సర్ అయిపోతుంది. ఎన్ని డేస్ వర్క్ చేశారో తెలిస్తే సబ్ట్రాక్ట్ చేయాలి, ఎన్ని డేస్ మిస్ అయ్యారో తెలిస్తే యాడ్ చేయాలి. సింపుల్ పాయింట్, అంతకుమించి ఈ క్వశ్చన్లో ఏమీ లేదు. ఏబిసి ముగ్గురున్నారు. ఏ అనే అతను 16 daysలో చేస్తున్నారు, బి అనే అతను 32 daysలో చేస్తారు, సి అనే అతను 48 daysలో చేస్తారు. ఎల్సిఎం కావాలి. పెద్ద నెంబర్ 48లో 16 పోతుంది, కానీ 32 పోదు. 48కి డబుల్ ఎంత? 96 యూనిట్స్ అని అనుకుందాం. 32 3 times. ఏ అనే అతను 6 యూనిట్స్ చేస్తారు, బి 3 యూనిట్స్ చేస్తారు, సి 2 యూనిట్స్ చేస్తారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచించండి. ఏమి ఇచ్చారు? సి 4 days పనిచేసి బయటికి వెళ్ళిపోయారు. ఎన్ని డేస్ చేశారో తెలుసు కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 4 days సి వర్క్ చేశారు. 1 dayలో 2 యూనిట్స్ అవుతుంది, మరి 4 daysలో ఏమవుతుంది? 8 యూనిట్స్. ఇప్పుడు టోటల్ 96 యూనిట్స్లో ఏ వర్క్, బి వర్క్, సి వర్క్ ఉన్నాయి. అందులో 8 యూనిట్స్ సబ్ట్రాక్ట్ చేశాము అని అంటే సి వర్క్ లేనట్లే కదా, సి వర్క్ తీసేసాము. సో ఈ మిగిలింది ఎవరు చేయాలి? ఏబి చేయాలి. మిగిలింది ఏబి ఇద్దరు కలిసి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తున్నారా? లేదు. ఏ చేస్తున్నాడు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, కానీ బి చేయడంలా. బి ఎన్ని డేస్ చేయడం లేదు? బి 2 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ వెళ్ళిపోయాడు అని అంటున్నాం. అంటే లాస్ట్ 2 days బి లేడు. లాస్ట్ 2 days బి ఉంటే ఈ మిగిలిపోయిన వర్క్ని ఏబి ఇద్దరు కామన్గా చేస్తున్నారని తీసుకునేవాళ్ళం. బి అనే అతను లాస్ట్ 2 days లేరు అని చెప్తున్నారు కాబట్టి బి లాస్ట్ 2 days ఉండి ఉంటే 1 dayకి 3 యూనిట్స్ కాబట్టి లాస్ట్ 2 days అయితే 2 into 3 6 యూనిట్స్ చేసి ఉండేవారు. 96 యూనిట్స్లో ఏబిసి వర్క్ ఉంది. సి 4 days చేసి వెళ్ళిపోయారన్నారు కాబట్టి 4 daysలో సి 8 యూనిట్స్ చేస్తారు. 4 into 2 అది సపరేట్ చేసాం. అంటే ఏబిసిలో సి వర్క్ తీసేసాం కాబట్టి 96 - 8 అనేది ఏబి ఇద్దరు మాత్రమే చేస్తున్నారు. ఏబి ఇద్దరు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసినట్లయితే డైరెక్ట్గా ఈ నెంబర్ని డివైడెడ్ బై ఏబి 9 యూనిట్స్ కాబట్టి డివైడెడ్ బై 9 అని ఉండేవాళ్ళం. కానీ ఈ రిమైనింగ్ వర్క్ని ఏబి ఇద్దరు కలిపి బిగినింగ్ నుంచి చేస్తున్నారు, కానీ ఎండింగ్ వరకు ఇద్దరు కలిసి లేరు. ఎవరు వెళ్ళిపోయారు? బి వెళ్ళిపోయారు. ఎన్ని డేస్ ముందు? 2 days ముందు. 2 days ఉంటే 6 యూనిట్స్ చేసేవారు. ఆ 6 యూనిట్స్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో ఈ వర్క్ని ఏబి ఇద్దరు కలిపి పనిచేస్తున్నట్లు -8 + 6 అంటే -2, 96 - 2 అంటే 94, 94/9 అంటే 9 10 times అండ్ దెన్ 4/9 days. సింపుల్ కాన్సెప్ట్. ఎన్ని డేస్ వర్క్ చేశారో తెలిస్తే సబ్ట్రాక్ట్ చేయాలి, ఎన్ని డేస్ మిస్ అయ్యారో తెలిస్తే యాడ్ చేయాలి. ఆ సింగిల్ పాయింట్ ఎజెండాతో సింగిల్ లైన్లో ఆన్సర్ తీసుకురావచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని 1 day వర్క్ కాన్సెప్ట్లో చేయాలంటే ఎలా? కమాన్. ఏ 1 dayలో చేసే వర్క్ 1/16, బి 1 dayలో చేసే వర్క్ 1/32, సి 1 dayలో చేసే వర్క్ 1/48. ముగ్గురు కలిపి బిగినింగ్ నుంచి చేశారు. వర్క్ కంప్లీట్ అవ్వటానికి ఎన్ని డేస్ అని అన్నారు? ఎక్స్ డేస్ అని అనుకుందాం. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు పనిచేస్తున్నారు? ఏ పనిచేస్తున్నారు. అంటే ఏ ఎక్స్ డేస్ పనిచేసినట్లు. ఏ 1 dayలో చేసే వర్క్ 1/16, 2 daysలో 2/16, 3 daysలో 3/16, మరి ఎక్స్ డేస్లో x/16. బి 1 dayలో చేసే వర్క్ 1/32. బి అనే అతను బిగినింగ్ నుంచి ఉన్నారు, కానీ ఎండింగ్ వరకు ఉన్నారా? లేరు. ఎండింగ్కి ఎన్ని డేస్ ముందు వెళ్ళిపోయారు? 2 days ముందు వెళ్ళిపోయారు. మొత్తం ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్, అందులో లాస్ట్ 2 days లేరు,
అంటే బి ఎన్ని డేస్ పని చేశారు? ఎక్స్ మైనస్ 2 డేస్ చేశారు. ఎక్స్ మైనస్ 2 డేస్ లో బి చేసే వర్క్ ఎక్స్ మైనస్ 2/32. సి కూడా బిగినింగ్ నుంచి ఉన్నారు, ఎండింగ్ వరకు ఉన్నారా? లేరు. ఎప్పుడు వెళ్ళిపోయారు? 4 డేస్ పని చేసి వెళ్ళిపోయారు. 4 డేస్ లో సి చేసే వర్క్ ఎంత అంటే 4/48. ఇది ఏ చేసిన వర్క్, బి చేసిన వర్క్, సి చేసిన వర్క్, ఈ మొత్తం యాడ్ చేసినట్లయితే టోటల్ వర్క్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. మరి ఇక్కడ ఇంత బారుగా వేసావు, అక్కడేమో సింగిల్ లైన్లోనే అయిపోతుంది కదా. సింగిల్ లైన్లో అయిపోయినట్లు అనిపిస్తుంది, కానీ ఎక్స్ వాల్యూ తీసుకురావాలంటే నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటో ఒకసారి చూడండి. 4/48 అంటే 1/12, అది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది. 1 - 1/12 అంటే 11/12. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, సింప్లిఫికేషన్ పెద్దది అవుతుంది. అదే యూనిట్స్ మెథడ్ అయితే ఇక్కడ చూడటానికి స్ట్రక్చర్కి స్పేస్ కనపడుతుంది, కానీ మనం చేసిన ఆన్సర్ మాత్రం సింగిల్ లైనే. సి 4 డేస్ పనిచేసి వెళ్ళిపోయాడు కాబట్టి మైనస్ చేసాం, బి లాస్ట్ 2 డేస్ మిస్ అయ్యాడు కాబట్టి యాడ్ చేసాం. సింపుల్ పాయింట్ ఎజెండా.